Oh. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మొత్తానికి అఫీషియల్లీ మన సౌత్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసా. ఎవడెడు పొద్దున్నే సర్లే. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కూడా. ఓకే, యా, డన్. సో గుడ్ మార్నింగ్ అగైన్. సో ఇప్పుడైతే మనకి టైం ఆల్మోస్ట్ 4:55 అవుతుంది. సో మనం అయితే మన సౌత్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. మ్యాప్స్ పెట్టేసుకున్నాం ఒకసారి అర్జెంటుగా. లొకేషన్ వచ్చేసి మనం ఇప్పుడైతే మన ఫస్ట్ స్టాప్ బెంగళూరు బొమ్మసంద్రాకి వెళ్తున్నాం. సో బొమ్మసంద్రా 10 అవర్స్ చూపిస్తుందా? సరే, 10 అవర్స్ అయినా పర్లేదులే, ఏదోలా కొట్టచ్చు. సో అఫీషియల్గా చెప్తున్నా, ఇది నా సోలో ట్రిప్. ఈడెవడో అసలు రైల్వే మిర్రర్లో కూడా కనపడలేదురా బాబు, మా జీవితం. సరే. సో వెళ్ళేటప్పుడు మనకి మెయిన్గా ఫోకస్ ఉండాల్సింది రెండిట్ల మీద. ఒకటి రైల్వే మిర్రర్ మీద, ఇప్పుడే జస్ట్ మిస్ అయింది మా జీవితం. సరే, యూటర్న్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ బండితో పెద్ద తలనొప్పిరా బాబు. ఈ యూటర్న్ తీసేటప్పుడు మాత్రం దీనికి టర్నింగ్ రేడియస్ ఎక్కువ. వీడేమిట్రా నాకన్నా కంగారుగా ఉన్నాడు. ఆహా, మొత్తానికి గూగుల్ని నమ్ముకుంటే ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చిందా? సిటీ హైవే మీద క్రాస్ అయిపోతాను అనుకుంటే మా ఈ రోడ్ ఎక్కడో దిగేలా ఉందిరా బాబు. ఒకసారి బ్లూటూత్ ఆపేద్దాం. శాంసంగ్లతో నాకు ఇదే నచ్చదు. ఓకే. సో మనమైతే మన అఫీషియల్ సౌత్ ట్రిప్ను అయితే స్టార్ట్ చేసేసాం, కానీ సిటీ దాటలేకపోతున్నాను. సీనరీ అయితే బాగుంది, బట్ ఎక్కడో చూశాను, గుర్తురావట్లేదు. నమస్తే అన్నయ్య, బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఓకే, డన్. వాడు నాకన్నా ఎక్కువ హై బీమ్ వేసుకుని తిరుగుతున్నాడు ఎవడో కానీ. ఓ, ఎలక్ట్రిక్ ఈ టైంలో కూడా రోడ్లు మీద స్పేస్ టెక్నాలజీ అయితే అదిరిపోయింది. పక్కన నదా, సముద్రం ఇది నచ్చి హైదరాబాద్లో సముద్రం లేదు. రెడీ ఫుడ్. ఓకే, ఓవర్టేక్ ఎట్లాగైనా చేసేసేయాలి రా బాబు. ఓకే, ఓవర్టేక్ గురించి పక్కన పెడితే, ఆహా, వ్యూ బాగుంది. ఇప్పుడు చూశాను, ఇది ఏదో సాగర్ పార్క్లో ఉంది, గుర్తు రావట్లేదు. మీకు గుర్తొస్తే తర్వాత నాకు చెప్పండి. ఆ, ఎక్కడ ఆపాను నేను? ఆ, మనం ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేద్దాం, బెటర్. ఆక్స్ లైట్లు మాత్రం ఒక మంచి వర్తీ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పాలంటే. 2000కి హెచ్ఏజీ వచ్చేసింది అని నేను సంబరపడిపోతే, మా ఫ్రెండ్ గాడేమో అసలు మనం హెచ్ఏజీ పని చేయదు అన్నాడు. కానీ నిజం చెప్తున్నా, ఈ హెచ్ఏజీ లైట్లు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చెప్పాలంటే. సో ఈ సర్వీస్ రోడ్లలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. నేనే జాగ్రత్తగా లాగాను. ఇది ఎప్పుడు నా బండి గుద్దేస్తుందని నా భయం. లొకేషన్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ ఆగడానికి మనకు టైం లేదు, ఎందుకంటే సన్ రైజ్ కాలేదు. అందులోనూ మనకి కెమెరాలో బ్యాటరీ కూడా కొంచెం తక్కువే ఉంది. ఏదోలాగా సిటీ దాటి వెళ్తుందగా. సో ఇప్పుడు మనం చేయబోయే జర్నీ ఆల్మోస్ట్ లైక్ 597 కిలోమీటర్స్. టు బీ హానెస్ట్, ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ మీద నేను ఇప్పటివరకు చేసిన టాప్ మోస్ట్ అంటే మనకి ఉన్నది ఆల్మోస్ట్ లైక్ 600 కిలోమీటర్స్ టచ్ అవుతుంది. కాకపోతే ఇప్పటివరకు నేను చేసిన రే, నేను ఇంకా ట్రిప్ స్టార్ట్ చేసి ఇప్పుడే అయిందిరా, అప్పుడే వేసేద్దాం అనుకున్నావా గాడిది. సర్లే, స్లోగానే వెళ్దాం. ఇందాక ఎక్కడ ఆపాను? యా, నేను ఇప్పటివరకు వేసిన లాంగెస్ట్ ట్రిప్ అంటే 375 కిలోమీటర్స్ రైట్ రోడ్ మీద, వన్ వే 375. ఇప్పుడు మనం వేయబోయేది ఆల్మోస్ట్ లైక్ వన్ వే 600 వేస్తున్నాం ఈ రోజుకైతే. సో ఇది డే 1. మనం ఈ రోజైతే బెంగళూరుకి వెళ్ళి ప్రస్తుతానికైతే ఎలక్ట్రానిక్ సిటీ అనుకుంటున్నా. ఎలక్ట్రానిక్ సిటీ బొమ్మసండ్రా ఈ దగ్గరలో స్టే చేద్దామని చెప్పేసి. ఇదొకటి కనెక్ట్ అయితే చావదు. ఓకే. సన్ రైజ్ అయితే మాత్రం చాలా మంచి స్పాట్ ఇది. సన్ రైజ్కి ఖచ్చితంగా ఎప్పుడైనా ఇక్కడికి కుదిరితే ఒక వీకెండ్ వచ్చి సన్ రైజ్ వ్యూని ఎంజాయ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రైడ్కి వచ్చినట్టు వచ్చి. సో మనమైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ 28-30 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయాం. కాకపోతే 28-30 కిలోమీటర్స్కి మనం ఫీల్ అయిపోకూడదు, ఎందుకంటే మనం ఇంకా చాలా చేయాలి కాబట్టి. స్లోగా వెళ్ళిపోయామనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. స్లోగా వెళ్ళిపోయి స్పీడ్గా వెళ్ళిపోదాం అనమాట, అది మన టార్గెట్. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్పులు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా రికార్డ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ పుట్టలేం కదా, అర్థమైందా? సో మనం కూడా మళ్ళీ పుడతామా ఏంటి అనుకోవాలి. ఇది రికార్డ్ అవుతుందిలే, సేఫ్. ఓకే, యా, డన్. ఆ రెడ్ లైట్ ఎరుగుతుందంటే రికార్డ్ అవుతుంది అంతే. ఓకే. సో గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ టైము 10:55, 11 అవుతుంది.
మనం అయితే ఎక్కడున్నాం తెలుసా? చెప్పుకొని చూద్దాం. మనం ఉన్న ప్లేసు గుత్తి. అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ఉన్నాం అనమాట మనం అక్కడ. అమ్మా దేవుడా, ఇంత దూరం డ్రైవ్ చేశాను అయినా కూడా టైర్డ్నెస్ మాత్రం రావట్లేదు. ఇంకో విషయం తెలుసా? నేను రాత్రి గట్టిగా కొడితే 3 గంటలే పడుకున్నా. ఈ విషయం ఎవరికి తెలీదు, ఇంట్లో వాళ్ళకి కూడా. సో ఈసారి అయితే మనకి రైడ్కి ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇది సోలో ట్రిప్ అని వాళ్ళకి తెలియదు కాబట్టి. తెలిస్తే మాత్రం ఈ పాటికి చెక్కేసేవాళ్ళు. అది వేరే విషయం. సో మొత్తానికి రెడీ అనమాట మనం. ఇప్పుడు మనం గుత్తి దగ్గర కూడా ఎందుకు ఆగామంటే వాళ్ళకి జస్ట్ వీడియో కాల్ చేసి ఇదిగో నేను ఒక్కడిని ఇక్కడ ఆగాను, మా గ్రూప్ కొంచెం ముందరికి వెళ్ళారని చెప్పాను అనమాట. అబ్బా దేవుడా. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోవాల్సిన టైం వచ్చింది. స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం బెంగళూరు ఈవినింగ్ 6 కల్లా రీచ్ అయిపోతేనే మనం సేఫ్గా ఉండగలం కాబట్టి. సేఫ్గా ఉండగలం అని ఎందుకు అంటున్నానంటే బెంగళూరులో ఉండే ట్రాఫిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన హైదరాబాద్తో పోల్చుకుంటే 3-4 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను చాలా మంది దగ్గర విన్నాను అనమాట. పైగా ఇంటర్నెట్లో కూడా ఎప్పుడు చూసినా వాళ్ళ వీడియోలో కనిపిస్తున్నాయి. ఐ మీన్ రీల్స్లో కనిపిస్తున్నాయి అని నా ఉద్దేశం. మా దేవుడా, ఏందిరా ఇది, ఎండ మాత్రం మండిపోతుంది. టైం ఏమో 10:55 అయింది. అయినా నాదే కొంచెం దురద అనుకోండి. మనం ఏ ప్లానింగ్ చేసుకోకుండా జస్ట్ డైరెక్ట్ వచ్చేసాం. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మనకు ఒక మెయిన్ టార్గెట్ ఉంది. ఏంటంటే బ్లూ ఆర్మర్ చిన్ మౌంట్ ఒకటి కొనుక్కోవాలి. నేను మోటో వైబ్ ఇండియాది చిన్ మౌంట్ అయితే తీసుకున్నా, కానీ ఎందుకు పనికి రాకుండా పోయింది నేను చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నేను రైడ్ స్టార్ట్ చేశాను కదా, ఇందాక ఒక టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అంతే గమ్మడిపోయింది. ఆల్మోస్ట్ గోప్రో కింద పడిపోయేది. అమ్మ దేవుడా, లేకపోయింటే ఇంకేమైనా ఉందా? ఒక సైడ్ ఏమో ఈ ఎండ చంపేస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఇదంతా తీద్దాము అంటేనేమో ఇంకేం లేదు. ఏంటంటే రోడ్డు మీద చాలా డస్ట్ ఉంది, చూస్తున్నా కదా. చాలా అంటే చాలా డస్ట్ కనిపిస్తుంది. మీకైతే కనిపించట్లేదు కానీ నాకైతే చాలా డస్ట్ కనిపిస్తుంది. ఒకసారి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏదో ఒకటి చేసి అక్కడ మనం అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ, ఎండ బాబాయ్. ఆ! ఇంతకొచ్చేసి నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే ఈ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర అయితే రైడింగ్ గేర్స్ అంటే ఓన్లీ ప్రొటెక్టివ్ గేర్స్ ఉన్నాయి తప్పించి ట్రావెల్‌కి గేర్ అయితే లేదు. సో నేనేం చేశానంటే మాది బైకర్ గ్రూప్‌లో ఒకసారి మెసేజ్ చేస్తే సామ్ బైక్ కస్టమ్ బిల్డ్ మ్యాడ్‌నెస్ అని చెప్పేసి ఒక స్టోర్ గురించి అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఆ స్టోర్ అప్పటికి ఆల్మోస్ట్ లైక్ 3:30 ఆ టైంకి మెసేజ్ చేశాను. సామ్ బాయ్ అయితే అవైలబుల్ ఉన్నాడు. సో సామ్ బాయ్కి మెసేజ్ చేసి సామ్ బాయ్ నాకు ఇట్లాగా వైటర్ అది క్లా మినీ కావాలి అని చెప్పేసి అడిగాను. సో వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ఆయన అయితే ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ లైక్ 4:30 ఆ టైంకి ఆయన ఫోన్ చేసి నేనైతే పార్సల్ అయితే ప్యాక్ చేసి ఉంచేసాను, ఇంకేమైనా కావాలా అన్నాడు. ఒక్క నిమిషం. భయ్యా, ఇది మనకి పొల్యూషన్ సర్టిఫికెట్ ఎంత పడుతుంది? ఏంటి 200? 1 ఇయర్. ఓకే డన్. బండి సైడ్ తీస్తారు. సో ఇక్కడైతే మనకి 200 రూపీస్కి మనకి 1 ఇయర్ పొల్యూషన్ సర్టిఫికేట్ వస్తుందట. ఇన్సైడ్ ద సిటీ ఇంకా తక్కువకే వస్తుంది. ఒక్క నిమిషం. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కదా, కాపీ ఇస్తారా? ఓకే, ఫోటోలు ఇస్తున్నారు. ఓకే, కాపీ ఇస్తారనుకుంటా అయితే. మేబీ నేను అది కొద్దిగా డిస్కస్ చేసి మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదేం లేదు. సరే చూద్దాం. సరే గైస్, ఓకే, నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు మీకు అప్డేట్ చేస్తాను.